ఖమ్మం జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికల నిర్వహణ జరుగుతుంది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం 2,41,137 ఓటర్లు ఉండగా 192 పంచాయతీలో 20 ఏకగ్రీవమయ్యాయి. 1,582 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ఇప్పటికే పోలింగ్ అయితే ప్రారంభమైంది. మండలాల్లో కొనసాగుతుంది. ఇప్పటికే ఈ 7 మండలాల్లో దాదాపుగా 172 పోలింగ్ స్టేషన్ అంటే పంచాయతీలకు సంబంధించినటువంటి దాదాపుగా అంటే ఉదయం నుంచి కూడా పోలింగ్ అయితే ప్రారంభమైంది. 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ఇప్పటికే అంటే ప్రధానంగా ఇప్పుడు పోలింగ్ సరళి కూడా ప్రధానంగా పెరుగుతూ వస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కూడా పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తుండటంతో ఆ పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పోలింగ్ సంబంధించినటువంటి దాదాపుగా అంటే మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పోలింగ్ ఉండటంతో అటు ఎక్కువగా కూడా అందరూ ఇక్కడికి పోలింగ్ అంటే ఓట్లు వేసేందుకు కూడా ఓటర్స్ కూడా బారులు తీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా అంటే ఈ ఓట్లకు సంబంధించి ప్రత్యేకంగా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక అంటే పోలింగ్ ఈ గ్రామాల్లో ప్రత్యేకంగా పోలీస్ వ్యవస్థతో పాటు అటు బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేశారు. ఇప్పటికే అంటే ఆ పోలింగ్ సరళి అంటే ఇప్పటికే దాదాపుగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 488 పోలింగ్ స్టేషన్ వచ్చి పంపిస్తున్నారు. ప్రధానంగా అంటే జిల్లాకు సంబంధించినటువంటి అంటే ఇబ్బందులు కాకుండా ప్రధానంగా ఇక పోలింగ్ ప్రత్యేకంగా అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఉదయం నుంచి కూడా పోలింగ్ అయితే ప్రశాంతంగా కొరుస్తుందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక ఏదైతే వైరా మండలంలో అటు వనమారి గ్రామంలో కూడా కొంత ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అయితే ప్రత్యేకంగా నిఘాను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఓటర్లు కూడా ఉదయం నుంచి కూడా ప్రత్యేకంగా తరలి వస్తున్నారు. వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ప్రత్యేకంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే మధ్యాహ్నం 2 తర్వాత మాత్రం ఇటు పోలింగ్ ఫలితాలను కూడా వెల్లడించే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఓటర్లు కూడా భారీగా తరలి వస్తున్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా ఇటువంటి 7 మండలాల్లో జరుగుతున్నటువంటి పోలింగ్ ను అటు పోలీసులు కావచ్చు ఇటు సిబ్బంది అంటే జిల్లా కలెక్టర్ ప్రత్యేక పర్యవేక్షణలో కూడా ఈ పోలింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం అంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యాత్మక గ్రామాలను ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా అంటే బందోబస్తు నడుమ మాత్రం ఈ పోలింగ్ అయితే కొనసాగుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక తొలి విడతకి సంబంధించి దాదాపుగా 1715 వార్డులకు కూడా అంటే ఇప్పటికే ఎన్నికలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలింగ్ సరళి అధికారులు పర్యవేక్షిస్తున్న నేపథ్యంలోనే అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అధికారులు దీన్ని మాత్రం ఇప్పటికే అంటే ప్రత్యేకంగా ముందుకైతే సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఇప్పుడు అక్కడ పోలింగ్ సంబంధించిన ప్రతి ఏర్పాట్లను కూడా అధికారులు అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా పోలింగ్ సిబ్బందికి కావచ్చు అదేవిధంగా ఓటర్లకు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్కరి ద్వారా వారి ఓట్లను పరిశీలిస్తూ కూడా ముందుకైతే సాగుతున్నారు. ప్రస్తుతం మాత్రం జిల్లా వ్యాప్తంగా మాత్రం పోలింగ్ సరళి అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే మనం ఉన్న వైరా నియోజకవర్గంలో అంటే ఎంతో అతి సమస్యాత్మక గ్రామాలుగా ఉన్నటువంటి 8 గ్రామాల్లో కూడా పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. వారందరికీ కూడా శిక్షణ ఇస్తూ మాత్రం పోలీసులు మాత్రం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే వారికి పంపిస్తున్న పరిస్థితి ప్రశాంతంగా కొనసాగుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు. అనిల్, రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.